అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. 1967లో ఏర్పడినటువంటి 4వ తరగతి ఉద్యోగుల సంఘం 40 ఏళ్లుగా పోరాటం చేస్తుంది. ఈ 4వ తరగతి ఉద్యోగులకి ప్రత్యేకంగా కాలనీ కేటాయించి వాళ్ళకి ప్రత్యేక నివాస గృహాలు ఏర్పడిన తర్వాత 40 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నారు. 40 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్న ఇప్పటికే ఫలితాలు మాత్రం ఏమాత్రం దక్కడం లేదు. అసలు 4వ తరగతి ఉద్యోగుల సంఘంలో ఏం జరుగుతుంది, 4వ తరగతి ఉద్యోగులకు ఇచ్చేటువంటి కాలనీలో ఏం జరుగుతుందో మనతో మాట్లాడినారు. సార్ చెప్పండి, ఈరోజు కాలనీలకు సంబంధించి ఎలాంటి అక్రమాలు జరుగుతాయి, ఏం జరుగుతుంది? సార్, సభ్యులు కానిటువంటి వారికి నాన్ మెంబర్స్కు రిజిస్ట్రేషన్ చేసేసి అమాయక బీదలను ఒక్కొక్క ఫ్లాట్కు 1300 రూపాయలు కట్టాలా. అది లేకుండా ఒక్కొక్క ఫ్లాట్ 30 లక్షలకు 20 లక్షలకు అమ్ముకొని 519 ఫ్లాట్లు అమ్ముకున్నారు. ఈ విషయంపై మేము కలెక్టర్ అడిగినాము. కలెక్టర్ కూడా యాక్షన్ చూసుకోకపోతే కమిషనర్ దగ్గర పోయినాము. కమిషనర్ కూడా పంపించినాడు. ఈ డీసీఓ గారు పోయేసి వాళ్ళు మాట్లాడుకుంటే నిన్న మా ఇప్పుడు బలరాం సారు, జెట్టి సారు, ఈయన కుమారస్వామి సారు, వీళ్ళంతా మేమంతా ఒక ఐక్యమత్యం ఏర్పడి నేను ఎస్సీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, నేను మెంబర్గా దీనికోసం 2014 నుంచి పోరాడా. రాత్రులు కాక మన డేవిడ్ గారి దగ్గరికి పోయినాము. ఆయన ద్వారా పట్టుకొని ఇప్పుడు వచ్చింది. ఇక మీదట ఆగము. ఈ విషయంపై రిలే నిరాదీక్ష చేస్తున్నాము. రేపు ఫ్లాట్ కింద చేయకుంటే ఎవరు కలెక్టర్ మీదే మేము ఛాలెంజ్ చేస్తాం. సరే, ఈరోజు నిన్న మీరు చెప్పండి, 40 ఏళ్ళ నుంచి మీరు పోరాటం చేస్తున్నారు. 40 ఏళ్ళగా సాధించలేదు, ఇప్పుడు ఏం సాధిస్తారు, ఏం జరుగుతుంది? ఈ 40 ఏళ్ళ నుంచి జరుగుతున్న పోరాటానికి ఇది మంచి ఉపశ్రమం అని మేము అనుకుంటున్నాము. ఈరోజు ఏమైందంటే, ఏదైతే బాడీ ఉందో ఆ కమిటీని సస్పెండ్ చేస్తూ జాయింట్ కలెక్టర్ గారు ఆర్డర్లు ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఇది ఒక మంచి శకునం. అయినా కూడా దీంతో మేము సంతృప్తి చెందలేదు. ఇంకా ఏవైతే నాన్ మెంబర్స్కి రిజిస్టర్ అయి ఉన్నాయో ప్లాట్లు, అవి వెంటనే రద్దు చేస్తూ అర్హులైన వారికి ప్లాట్లు కేటాయించాలి. అంతేకాకుండా ఎవరైతే ఈ అక్రమాలకు పాల్పన్నారో వెంటనే వారిపైన క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేసి నమోదు చేయవలసిందిగా మా డిమాండ్. అది కాని ఎడల మేము వచ్చే సోమవారం నుంచి మా కార్యాచరణను కూడా ప్రకటించడానికి మేము వెనకకి పోవడం లేదు. రిలే నిరాదీక్షలతో చేస్తూ దాంతో కాకుంటే ఆమరణ నిరాదీక్షకు కూడా మేము వెళ్తామని చెప్పేసి మీ ప్రకారంగా తెలియజేస్తుంటాం. ఈ యొక్క మా పోరాటంలో మెయిన్ పత్రికా మిత్రులైనటువంటి మీరు, ఎలక్ట్రానిక్ మీడియా, మా ఒక్క ఉద్యమాన్ని ఈ లెవెల్ కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్, మినిస్టరు ఇంతవరకు తీసుకుపోయిన ముఖ్యంగా మీడియా మిత్రులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీరు చెప్పండి, కోర్టులో దీనికి సంబంధించి కమిటీ అయితే రద్దయింది, కానీ మళ్ళీ వీళ్ళు కోర్టుకు వెళ్ళి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది కదా, అసలు ఏం చేయబోతున్నారు అన్న? ఇక్కడ ఏమైందంటే 1967లో 4th క్లాస్ ఎంప్లాయీస్ కాలనీ అని చెప్పేసి ఉమ్మడి జిల్లా అయినటువంటి గిద్దలూరు, నంద్యాల, ఆదోని, కర్నూలు ఈ 4 రెవెన్యూ డివిజన్లను కలుపుకొని 4th క్లాస్ కాలనీగా ఏర్పాటు చేసినారు. అయితే క్రమేణా ఇక్కడ 1989లో కల్లూరు భూమిలో ఉన్నటువంటి పలు సర్వే నెంబర్లలో లేఅవుట్ వేసి మనకు 1989లో అప్రూవల్ అయ్యి 93లో దాదాపు దగ్గర 751 మందికి ప్లాట్లు అలాట్మెంట్ చేయడం జరిగింది. సభ్యుల సంఖ్య ఎక్కువగా పెరిగినందువల్ల వాళ్ళని 1400 ప్లాట్లుగా 1443 ప్లాట్లుగా మార్చి దాన్ని అర ప్లాట్ అంటే 5.5 సెంటుని 3 సెంట్లుగా చేసి పంచడం జరిగింది. దాని తర్వాత మిగిలినటువంటి సభ్యుల ప్లాట్లను వాళ్ళు ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడో అక్కడక్కడ జిల్లాల్లో వేరే ప్రాంతాల్లో పనిచేస్తుంటారు. ఆ ప్లాట్లు ఖాళీగా ఉంటే ఈ సొసైటీని రక్షించేందుకు అధ్యక్షులుగా కేటాయించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాన్ 4th క్లాస్ ఎంప్లాయీస్ వాళ్ళ సభ్యులకు రిజిస్ట్రేషన్ చేస్తూ ఒక్కొక్క ప్లాటు 30 లక్షలు 40 లక్షలు అమ్ముకుంటూ వచ్చి రావడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ భూమిని అలాట్మెంట్ చేసినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సభ్యుల పైన ఈ యొక్క కమిటీ పైన కోర్టుకు పోయి మాకు కాంపెన్సేషన్ కావాలని చెప్పేసి కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క సొసైటీ సభ్యులు అధ్యక్షులు వారు ఆ యొక్క రైతులకు సమాధానం చెప్పకుండా దాంట్లో వాళ్ళు హాజరు కాకుండా వాళ్ళకు నష్టపరిహారం భూమి నష్టపరిహారం కింద 3 కోట్ల రూపాయలు అలాట్మెంట్ చేయమని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇస్తే దాన్ని ఒబేట్ చేసి వాళ్ళకు ఆ 3 కోట్ల రూపాయలు కూడా కట్టకుండా మిగిలిన ప్లాట్లు కూడా అమ్ముకుంటూ ఇప్పుడు ఈరోజు 9.5 కోటికి చేరింది. దీంట్లో సభ్యుల ప్లాట్లేమో అమ్ముకుంటున్నారు, కానీ గవర్నమెంట్ అలాట్మెంట్ చేసినటువంటి వాళ్ళకి ఎవరైతే భూమి యజమానులు ఉంటారో
వాళ్ళ 9.5 కోటి కట్టలేదు. ఒక్కెళ్ళి సభ్యుల ప్లాట్లు పోయినాయి, ఒక్కెళ్ళి గవర్నమెంట్ కట్టాల్సిన డబ్బులు వాయా. కానీ ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయి అంటే అధ్యక్షుల చేతుల్లో ఉన్నాయి. ఈ 40 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో దాదాపు కోట్ల రూపాయలు గడించినారని చెప్పేసి ప్రభుత్వం వారేసినటువంటి కమిటీ రిపోర్ట్లే చెప్తున్నాయి. కమిటీ రిపోర్ట్లు 2017 వరకు వేసినటువంటి రిపోర్టు ప్రకారము 509 ప్లాట్లు అక్రమంగా రిజిస్ట్రేషన్ జరిగినవి, వందల కోట్ల రూపాయలు అక్రమం జరిగిందని చెప్పేసి రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ని ఇప్పటి వరకు అమలు పరచకుండా అలానే కొనసాగిస్తుంటూ డిఎల్సిఓ ఆఫీస్ వారు డిసిఓ ఆఫీస్ వారు వాళ్ళకు వస్తాదు పలుకుతూ వచ్చినారు. అయితే ప్రజా పరిరక్షణ సమితి ద్వారా ఎప్పుడైతే సభ్యుల్ని ఒక ఐక్యత కిందికి తీసుకొని వచ్చి పోరాటం చేసినామో, ఈ 4 నెలల నుంచి మేము పోరాటం చేసినాము. ఇదే వేదిక ద్వారా ఇదే ఆర్టీవీ ఒక ఫస్ట్ మా యొక్క మీటింగు, మా యొక్క బాధని ఆర్టీవీ ద్వారానే చెప్పుకున్నాము. ఈ ఫలితాన్ని కూడా మేము మొదట ఆర్టీవీ ద్వారానే మేము పంచుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు ఆ యొక్క అధ్యక్షుల వారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు దొంగలు, వాళ్ళు దోషులను తేలుస్తూ ఉత్తర్వులు జారీ చేసినారు. అంటే అక్రమాలు జరిగినావి అని చెప్పేసి నిర్ధారణకు వచ్చేసి బాడీనే మొత్తం డిమాలిష్ చేసి రద్దుపరిచినారు. ఇది మొదటి విజయము. రెండో విజయం జరగాల్సింది మాకు ఏందంటే, ఏవైతే అక్రమాలు జరిగినావన్నట్టు కమిటీ రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్టుని రాబోయేటువంటి కమిటీ రద్దుపరిచి ఎవరైతే బాధితులు 40 సంవత్సరాలు, ఇక్కడ 80 ఏళ్ళ ఏజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, 85 ఏళ్ళ ఏజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు ఇప్పటి వరకు 83లో ప్లాటుకు డబ్బులు కట్టి ఈ రోజు వరకు కూడా వాళ్ళు ప్లాటుకు దక్కక బాధపడుతున్నటువంటి సభ్యులు ఉన్నారు. వాళ్ళ కన్నీళ్ళు తుడసాలంటే ఆ యొక్క వచ్చే కమిటీ ఆ ప్లాట్లను అలాట్మెంట్ చేయాలని చెప్పేసి మా యొక్క డిమాండ్ అని చెప్పేసి. భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? ఇక్కడ 4వ తరగతి ఉద్యోగస్తుల బాడీ ఈ రోజుకు రద్దయింది. అక్రమ రిజిస్ట్రేషన్లు ఎక్కడైతే 509 ప్లాట్లు అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినాయి. అక్రమ రిజిస్ట్రేషన్లు వాళ్ళకు బాధితులకు మొత్తం ఇప్పుడు 509 ప్లాట్లు బాధితులకు ఇక్కడ చాలామంది వాళ్ళు చనిపోయినారు. 4th క్లాస్ ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లలు పోరాటం చేస్తున్నారు. 40 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం. ఈ 509 ప్లాట్లు బాధితులకు చెందే వరకు మేము వాళ్ళ వెంట ఉండి మేము ఈ వాళ్ళ ప్లాట్లు అలాట్మెంట్ చేసే వరకు పోరాటం చేస్తాం. నెక్స్ట్ ఇది సీఎం దృష్టికి కూడా తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మొట్టమొదట ఆర్టీవీ వాళ్ళు ఈ 4th క్లాస్ ఎంప్లాయీస్ సమస్యని మొట్టమొదట మీ దృష్టికి తీసుకొచ్చినాం. ఈ సమస్య నుంచి కలెక్టర్కు అందరికీ మొత్తం రాష్ట్రం లెవెల్లో ఒక ఇష్యూ జరిగింది కాబట్టి ఈ రోజు కలెక్టర్ దృష్టికి పోయినందుకు వాళ్ళు రద్దుపరిచినాడు. నెక్స్ట్ వాళ్ళకి ప్లాట్లు అలాట్మెంట్ చేసే వరకు మా పోరాటం కొనసాగిస్తాం. 40 ఏళ్ల నుంచి జరిగేటువంటి పోరాటంలో మొదటి విజయం సాధించాము. అయితే మొదటిగా అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు మరి ఇప్పటికే అక్రమాలు చేశారని, 4th క్లాస్ ఎంప్లాయీస్ చేయారని తేల్చారు. అందులో భాగంగానే వాళ్ళ కమిటీని రద్దు చేయడమే మా మొదటి విజయం. అయితే ఇంతటితో మా ఉద్యమాన్ని ఆపేటువంటి ప్రసక్తి లేదు. ప్రతి బాధితుడికి న్యాయం జరిగే వరకు దశల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటున్నారు ప్రజా పరిరక్షణ సమితి నాయకులు. వీడియో చంద్రశేఖర్తో హుసేన్ టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.